గురూజీ విశాఖపట్నం నుంచి మనీ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో అమ్మా. నమస్కారం అండి మణి గారు. అవునమ్మా. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే పాప కోసం. పాపకి పెళ్ళయి 20 సంవత్సరాలు అవుతుంది, సంతానం లేదమ్మా. 78 జూన్ 25 అమ్మా, ఉదయం 8:35 సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. స్వామి నమస్కారం స్వామి. మా కష్టాలు ఇన్నాళ్ళకి తీరాయి అనుకుంటా. తీరిపోతాయమ్మా ఇక నుండి. గురుగారు కొండంత ఆశతో చేస్తానని 2 సంవత్సరాలు బట్టి. కొండంత ఆశుందా? అంటే మీరంతే అలాగా అంత. సంతోషం 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 తల్లి. దేవుడంతా మీరంతా మాకు జీవితాలు, కొన్ని జీవితాలు బాగుపడుతున్నాయి మీ వల్ల. బాగుపడాలనే మాది. మేము బాగుపడాలి, జీవితాలు బాగుపడాలి, జీవితంలో బాగుండాలి. అందరు మనుషులు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి అనేదే మా ఆశ తల్లి. చెప్పమ్మా, నీ కూతురు గురించి తెలుసుకోవాలా? నా కూతురు 78 జూన్ 25 ఆదివారం ఉదయం 8:35 పుట్టింది స్వామి. సరే తల్లి. ఆవిడకి పెళ్ళయింది కానీ సంతానం లేదు స్వామి. శతభిష నక్షత్రంలో కుంభరాశిలో అమ్మాయి అయితే జన్మించింది. కర్కాటక రాశిలో చూడండి, రమల శాస్త్రంలో పంచమ స్థానం అంటే సంతాన స్థానంని అదే చూపిస్తుంది. కానీ 20 సంవత్సరాలు అయింది పెళ్ళి అంటే, అప్పుడు అమ్మాయికి ఎన్ని సంవత్సరాలు? అంటే ఇప్పుడు 2000లో పెళ్ళయింది స్వామి. 2000 సంవత్సరంలో పెళ్ళయింది. అవును స్వామి. అంటే 17 ఏళ్ళు అయింది. మార్చి 10 అంటే ఇప్పటికి 16 సంవత్సరాలు అయింది. సరే తల్లి, ఏం చదువుకోండి అమ్మాయి? అమ్మాయి ఇంటర్ చదివింది స్వామి, ఇంకేం చేయలేదు. అలా ఆయన మటుకు బ్యాంకు జాబ్ స్వామి. గవర్నమెంట్ జాబు. అవును స్వామి. శుభం. డాక్టర్ల దగ్గర కలిసారంట వీళ్ళు? చాలా దిక్కలు కలిసారు. కొంచెం ప్రాబ్లం ఆ అబ్బాయిలో ఉన్నదని తెలిసింది స్వామి. సరే అమ్మా, ఏం చెప్పారు డాక్టర్లు? మెడిసిన్ ఏం తీసుకోలేదా వీళ్ళు? చాలా ఓడారు కానీ మరి ప్రయత్నించారు, అవ్వలేదనేసి మరి ఇంక బ్రేక్ అయిపోయారు. మరి ఇంకెక్కడికి వెళ్ళదలుచుకోలేదు, మనసు విరక్తి అయిపోయింది అనేసారు. అది నా మనసు ఉండలేక 2 సంవత్సరాలు బట్టి మిమ్మల్ని మీకు కాల్ చేస్తాను స్వామి, ఏమని చెప్తారేమనేసి. ఓకే అమ్మా, ఎందుకంటే ఇక్కడ పంచమ స్థానం వచ్చింది అంటే అది జరుగుతుంది అని అర్థం. ఇక సంతాన యోగం ఉంటేనే ఇక్కడ రమల శాస్త్రం చూపిస్తుంది, లేకపోతే లేదు. అందువలన పంచమ స్థానం చూపిస్తూ ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి త్వరగా సత్సంతానం ప్రాప్తించాలి, ఆ యోగం రావాలి. నేను కూడా పరమేశ్వరుడితో వేడుకుంటాను. సరే, నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేయమని చెప్పండి. సరే స్వామి, చెప్తాను స్వామి. మనకి ఈ మేడి చెట్లు తెలుసు కదా, మేడి పళ్ళు. స్వామి చూసాను స్వామి, అక్కడ పూజకి వెళ్ళాను. ఆ వృక్షం పచ్చి పండ్లు వదులుతాయి, పచ్చి కాయలు. ఆ తెచ్చి ఇంట్లో పెట్టుకొని చిన్నగా బాగా కట్ చేసేసి దాన్ని నీళ్ళల్లో బాగా ఉడకబెట్టేసి, దాన్ని కాస్త రోజు 2 నీళ్ళల్లో ఉడకబెట్టి తర్వాత దాంట్లో పెరుగు వేసుకొని భార్యాభర్తలు ఇద్దరూ తినాలి రోజు పరగడుపులో. అలా 6 నుంచి 7 మాసాలు 9 మాసాల దాకా కంటిన్యూస్గా తింటే దేహంలో ఏదైనా ఒక సంతానానికి ఏదైనా లోపదోషాలుంటే అలాంటివి వృద్ధి చెందుతాయి. లోపదోషాలు తగ్గిపోయి సంతానానికి కావాల్సిన సామర్థ్యము వృద్ధి అవుతుంది. అంటే ఆ ఒక సంతానానికి అవకాశం లభిస్తుంది. అప్పుడు మెడిసిన్ అవి ఇవి తీసుకొని వెళ్ళి బాధపడింటే అది కాలేదు అంటే మీరు ఇది ప్రయత్నించవచ్చు, అది చేపించండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,